చుండ్రు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె జుట్టు కుదులకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది. వారంలో 2 టైమ్స్ ఇలా చేయండి. అలాగే టీ ట్రీ ఆయిల్ దొరుకుతుంది మార్కెట్లో, అది తీసుకొని జుట్టు కుదులకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల శాశ్వతంగా మీ చుండ్రు సమస్య అనేది మొత్తం పోతుంది. వారంలో 2 టైమ్స్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టిపుదారగంతలు ఫేస్ అంతా పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్తో బాధపడుతూ ఎలా బ్యూటీ పార్లర్ పోతే చాలా డబ్బులు కావాలి అని బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే చేయండి. ఆలుగడ్డ జ్యూస్ తీసుకొని దాంట్లో శనగపిండి కలిపి ఫేస్కి అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత మంచినీళ్ళతో కడగండి. ఫేస్ తెల్లగా అవుతుంది, పిగ్మెంటేషన్ మొత్తం పోతుంది, తెల్లగా మారుతారు, కాంతివంతంగా తయారవుతుంది మీ ఫేస్. అలాగే క్యారెట్ జ్యూస్లో కొంచెం శనగపిండి కలిపి ఫేస్ మొత్తం అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత కడగడం వల్ల ఫేస్ తెల్లగా అవుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి తారకవంతులు. పూట పడుకోగానే నిద్ర పట్టక 2-3 అయినా నిద్ర పడతలేదని బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. గోరువెచ్చని పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల వెంటనే మీకు గాఢ నిద్ర వస్తుంది. పడుకోగానే గాఢ నిద్రలోకి పోతారు. అలాగే జీర్ణ వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. అలాగే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది, రక్తహీనత తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, అలాగే హెల్తీగా ఉంటారు. డైలీ ఇలా చేయండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తిపోతే 600. ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల తల తిరిగే సమస్య పోతుంది. తల తిరిగే సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా తల తిరిగే సమస్య మొత్తం పోయి హెల్తీగా ఉంటారు. డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ ముద్రని ఇలా ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా హిప్ పెయిన్ పోతుంది. హిప్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు డైలీ 2 టైమ్స్ చేయండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల హిప్ పెయిన్ పోయి హెల్తీగా ఉంటారు. కటక్ ముద్ర, ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల 72,000 నాడీలు యాక్టివేట్ అవుతాయి. ఈ ముద్ర చేయడం వల్ల మనం యాక్టివ్గా ఉంటాం డే మొత్తము, అలాగే హెల్తీగా కూడా ఉంటాము. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, తెలివిగా కూడా ఉంటారు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి 600. మొక్కాల నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఎన్ని మందులు వేసుకున్నా మొక్కాల నొప్పి పోవట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా ఇంట్లోనే చేయండి. ముద్ద కర్పూరం, హారతి కర్పూరం ఉంటుంది కదా, అది, పుదీనా పువ్వు, వాము పువ్వు సమపాలలో తీసుకొని రోట్లో వేసి బాగా నూరడం వల్ల లిక్విడ్ లాగా వస్తుంది. ఆ లిక్విడ్ను ఓ సీసాలో భద్రపరచుకోండి. అది నొప్పి ఉన్న కాడ మోకాళ్ళ మీద, బ్యాక్ పెయిన్ ఎక్కడున్నా పెట్టండి. క్షణాల్లోనే మీ పెయిన్ పోతుంది. మీరు లేచి ఈజీగా నడుస్తారు. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పుట్టిపుతారగంతులు. మోకాల నొప్పితో బాధపడుతూ మోకాల నొప్పి ఉండడం వల్ల నిద్ర పట్టక అవస్థపడుతున్న వాళ్ళు నైట్ పడుకునే ముందు ఈ విధంగా చేయండి. ఈ విధంగా 2 చేతులతోటి మోకాలపై ఇలా చేయడం వలన మీ మోకాల నొప్పి ఇన్స్టెంట్గా తగ్గుతుంది. అలాగే మీకు మంచి నిద్ర కూడా పడుతుంది. డైలీ ఇలా పడుకునే ముందు ఇలా చేయండి. మీ మోకాల నొప్పి మొత్తం పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మోకాల నొప్పి అనేది లేకుండా ఉంటుంది. మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి 600.